Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది ఆల్మోస్ట్ ఈ సెలబ్రేషన్స్ అనేవి మనం 45 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన కపుల్, ఐవీఎఫ్ చేయించుకోవాలంటున్న కపుల్ కానీ జనరల్లీ వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. చాలామంది ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఈ అపోహల మూలంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి భయపడతారు. ఈ అపోహలు ఏమేమి ఉంటాయంటే జనరల్లీ అసలు బేబీ హెల్దీగా పుడుతుందో లేదో, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, బేబీకి ఏమైనా ఆర్గన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటాయా, మెంటల్లీ వాళ్ళు బాగుంటారా లేదా, ఒకవేళ మేము ఐవీఎఫ్కే వెళ్తే అసలు సక్సెస్ అవుతుందా లేదా, అండ్ ఐవీఎఫ్ ఖచ్చితంగా మా చుట్టాలందరికీ తెలిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, అసలు మా ఎగ్గే పెడతారా మా స్పర్మే పెడతారా, ఇవన్నీ కామన్గా అడిగే క్వశ్చన్. బట్ పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా ఒక వరం లాంటిది. ఒక బిడ్డ అనేది వచ్చినప్పుడు ఆ సంతోషం అనేది ఆ కపుల్ మొహంలో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ ఉంది, మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో డాక్టర్ ఎవరైనా చెప్పినట్లయినా, మీకు ఏమైనా అపోహలు ఉన్నా సరే నియర్ బై ఫర్టిలిటీ సెంటర్కి వస్తే ఖచ్చితంగా అపోహలు అనేవి తొలగిపోతాయి. ఎందుకు అంటే గత 45 ఇయర్స్ నుంచి వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది 25 జూలై జరుపుకుంటున్నాము. ఈ డే మెయిన్లీ బేసిక్గా ఫస్ట్ ఐవీఎఫ్ అయిన కాడి నుంచి జరుపుకుంటున్నాము. లూయిస్ బ్రౌన్ అనే అమ్మాయి కరెక్ట్గా 45 ఇయర్స్ క్రితం అనేది ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ పేరెంట్స్కి జన్మించింది. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి న్యాచురల్గా కూడా కన్సీవ్ అయింది. తనకంటూ పిల్లలు ఉన్నారు, తనకి చక్కగా న్యాచురల్లీ కన్సీవ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారనమాట. అది ఐవీఎఫ్ యొక్క బ్యూటీ. సైన్స్ అనేది పేషెంట్స్కి హెల్ప్ చేయడానికే కానీ పేషెంట్ భయపడుతూ ఉంటే ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ట్రీట్మెంట్ అవ్వడం అనేది బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం అంటూ ఏం లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఎంత రిస్క్ ఉంటుందో ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా బేబీ అబ్నార్మాలిటీస్కి అంతే రిస్క్ ఉంటుంది, కానీ ఎక్కువ రిస్క్ అనేది ఉండదు. నార్మల్ బేబీసే అంటే వాళ్ళు హెల్దీగానే ఉంటారు, దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ కూడా నార్మల్ బేబీస్తోనే మ్యాచ్ అవుతాయి అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ పరంగా సిజేరియన్, నార్మల్ డెలివరీ అని భయపడుతున్నట్లయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో కూడా సిజేరియన్, నార్మల్ డెలివరీ అనేది పేషెంట్కి మనకి 9 నెలలు నిండేదాకా ఐడెంటిఫై అనేది కాదు. సో ఐవీఎఫ్ అంటే ఓన్లీ సిజేరియన్ చేస్తారనేది ఏమీ కాదు. అండ్ డోనార్ ఎగ్ అండ్ డోనార్ స్పర్మ్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా పేషెంట్కి వాళ్ళ గ్యామెట్సే ఐవీఎఫ్ పద్ధతిలో అనేది పేషెంట్కి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాడటం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి రక్త పరీక్షలు కానీ స్కాన్స్ కానీ అయిన తర్వాత వారికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే డోనార్ గ్యామెట్స్, థర్డ్ పార్టీ గ్యామెట్స్ని వాళ్ళకి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ పేషెంట్ ఒప్పుకుంటే మాత్రమే వాళ్ళకి ఫారిన్ గ్యామెట్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఐవీఎఫ్ అనేది సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ అపోహలన్నీ తొలగించుకుని ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికైతే అడ్వైజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు నియర్ బై హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.